ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ప్రతి దినం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దినమంతయు దేవుని మాట ద్వారా బలపరచబడి, దేవుని మాట ద్వారా వాగ్దానం ద్వారా ఆదరించబడి ఆ దినమును ప్రారంభించుకునే కృపను దేవుని బిడ్డలారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండెను. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితోనూ ఆయన యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు, జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. అయితే జనులు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఎందుకు వారు కన్నీళ్లు విడుస్తున్నారంటే వారు దాసులుగా బానిసత్వమును అనుభవిస్తూ ఉన్నారు. అట్టి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మొరపెడుతూ ఉన్నారు, మీ మొరను నేను నిశ్చయంగా వింటాను. మీ మాట వినగానే నేను మీకు ఉత్తరం ఇస్తాను. మరలా నేను మిమ్మలను దాస్యత్వం నుండి బయటకు తీసుకొని వచ్చి ఇక మీరు కన్నీళ్లు విడవకుండా నేను చేస్తాను అని తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దాన వచనముగా ఈ వాగ్దాన మాటను మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే దేవుడు కన్నీళ్లను తుడిచే దేవుడు. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. తన ప్రజలను తను ప్రేమించే వారితో, తన ఏర్పాట్లో ఉన్న ప్రజలతో దేవుడు అంటున్నారు, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. కన్నీళ్లు విడవకుండా నేను నీ జీవితాన్ని దీవించబోతున్నాను. కన్నీళ్లు విడవకుండా నీ శ్రమలో నుండి నేను విడిపించబోతూ ఉన్నానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, నిజమే, ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడండి. ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు. మనుషులు మన కన్నీటిని తుడవడానికి ఎన్నో ఆదరణకరమైన మాటలు మాట్లాడవచ్చు దేవుని బిడ్డలారా, కానీ వారి మాటలు కొంతవరకే మళ్ళీ బలపరచగలవు. కానీ దేవుడు తన మాట ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లయితే మన కన్నీళ్ళు తుడిచిపెట్టబడతాయి, మన కన్నీళ్ళకి ఆగిపోతాయి దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 16 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడండి. అయితే తన ఒక్కగారి కుమారునితో తన జీవనాన్ని సాగిస్తున్న జీవితంలో హఠాత్తుగా ఆ ఒక్కగానొక కుమారుడు మరణించాడు దేవుని బిడ్డలారా. ఇక ఆమెకి ఎవ్వరూ లేరు. ఆమె జీవితంలో ఇంకా నా అన్నవారు లేరు. భర్త మరణించాడు, ఆమె విధవరాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఉన్న ఒక్కగానొక కుమారుడు కూడా మరణించాడు దేవుని బిడ్డలారా. అయితే ఆ తల్లి యొక్క ఆవేదన, తల్లి యొక్క దుఃఖము అది ఎవ్వరూ ఆపలేకపోతూ ఉన్నారు. ఆ కుమారుడిని సమాధి చేయడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ తల్లి రోదిస్తూ వెళ్తూ ఉంది, కన్నీరు కారుస్తూ వెళ్తుంది. అక్కడున్న జనులందరూ ఆమెతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు, కానీ ఆమె కన్నీళ్లు ఆపబడట్లేదు దేవుని బిడ్డలారా. అయితే అదే నాయేను అనే ఒక ఊరిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు. ఆ తల్లిని చూచిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యందు కనికరపడి అమ్మాయి ఏడవద్దని చెప్పి వెంటనే ఒక పాడిని అనగా ఆ కుమారుని మోసుకొని పోతున్న పాడిని ముట్టిన వెంటనే ఆ కుమారుడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను అని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుమారుని సజీవునిగా తన తల్లికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించారో ఆమె కన్నీళ్లు ఆపబడ్డాయి.
ఆమె కన్నీళ్ళు ఇక మరలా రాలేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. నువ్వు కన్నీళ్లు విడవకుండా నీ మీద నేను కనికరపడి నువ్వు కలిగి ఉన్న బాధ నుండి, నువ్వు కలిగి ఉన్న శ్రమ నుండి, నీ వేదన నుండి నేను విడిపిస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మనం దేవుని యొద్ద మొరపెడుతున్నప్పుడు, ఆయన యొద్ద మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మన మొరలను ఆయన వినే దేవుడు. మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట విని వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడునని యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారండి. నిజమే దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక కానాను స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుతుందని కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చింది. ఆమె విశ్వాసమును చూచిన యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు వెళ్ళు, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని 28వ వచనంలో అక్కడ మనం చూస్తాం. ఇక నువ్వు వెళ్ళమ్మా, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పినప్పుడు ఆ తల్లి విశ్వాసంతో తిరిగి వెళ్ళగా దయ్యము పట్టి బహు బాధపడుతున్న తన కుమార్తె స్వస్థత పొందుకొని కూర్చుండుట ఆమె చూచింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గడియలోనైతే నీ కుమార్తె బాగు చేయబడింది అన్నారో అదే గడియలో ఆ కుమార్తెలను దెయ్యము ఆమెను విడిచిపోయినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అంటే ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన మొర విని నిశ్చయంగా మనల్ని కరుణించే దేవుడండి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వరకు మనం చూస్తే అక్కడ ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణమునకు సమీపిస్తున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డివాని యొద్దకు వచ్చి, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను అన్నప్పుడు దేవుని బిడ్డలారా వెంటనే ఆ గుడ్డివానికి చూపుని యేసుక్రీస్తు ప్రభువారు దయచేశారండి. హల్లెలూయా. ఆయన కరుణించే దేవుడు, ఆయన మాట విని వెంటనే ఉత్తరమిచ్చే దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా ఆయన చేసిన కార్యములు రాయుటకు భూలోకమైనను చాలదని యోహాను భక్తుడు ప్రకటిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు గొప్పవి అండి. అవి అనేకమైనవిగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుండి 54 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రధాని తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని. ఆ తండ్రి వెళ్ళిపోతున్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఇంటి యొద్ద నుండి కొంతమంది వ్యక్తులు ఆ తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చారు. అయ్యా నీ కుమారుడు బాగు చేయబడ్డాడు, నీ కుమారుకున్న జ్వరము ఆ కుమారుని విడిచిపోయింది అని వారు చెప్పినప్పుడు, ఎప్పుడు నా కుమారునికి జ్వరము విడిచిపోయిందంటే నిన్న 1 గంటకు అని అక్కడ వారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. అదే గడియలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడండి, వెంటనే సహాయం చేసే దేవుడు. అయితే వెంటనే సహాయం చేసే దేవుణ్ణి, మన మొరవిని నిశ్చయంగా మనల్ని కరుణించే దేవుణ్ణి, మన కన్నీటిని తుడిచే దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన యందు నమ్మిక ఉంచి దేవుని బిడ్డలారా ఆయనకి ఇష్టము కాని వాటినన్నిటినీ మనం విడిచిపెట్టి, ఎందుకంటే దావీదు అంటాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునని కీర్తనలు 68:18 చరణంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మన హృదయంలో పాపమును లక్ష్యము చేయక పాపమును విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికి దేవుని బిడ్డలారా ఆయన యొద్ద మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మనవులను వినే దేవుడు, వెంటనే ఉత్తరమిచ్చే దేవుడు, నిశ్చయముగా కరుణించే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడని ఇంతవరకు మన వాక్యాలను చెప్పుకున్నాం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన అంటూ ఉన్నారు, జనమా నీవిక ఏమాత్రము
కన్నీళ్లు విడవవు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నీళ్లకు కారణమైన బాధలన్నిటి నుండి నేను విడిపిస్తాను. ఏ విషయంలో అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటిని నేను తుడిచి నీ సమస్యను నేను పరిష్కారం చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచి నా తట్టు తిరిగి ప్రార్థన చేయి నా బిడ్డ అని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఈ వాగ్దానం అందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం నమ్మి మనం ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి కరుణను, ఆయన ఉత్తరం ఇచ్చే, మన మాట విని వెంటనే మనకు సహాయం చేసే ఆ కృపను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం అయ్యా మా కన్నీటిని తుడిచే దేవుడు అని, మా మొర విని మమ్మల్ని కరుణించే దేవుడు అని, మా మాట వినగానే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని ఎన్నో వాక్యాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి జీవితంలో ఉన్న కన్నీటిని, దుఃఖమును, వ్యాధులను అయ్యా తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను. వారి కన్నీటిని ప్రభా నాట్యముగా మార్చి అయ్యా నీ కార్యములను వారి గృహాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. బలహీనులుగా ఎవరున్నా ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యములు దయచేసి దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అనుగ్రహించి అయ్యా దినమంతా నడపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.